సోఫా మీద వేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ పడుకుంది. తండ్రికి ఏం అర్థం కావట్లా. తల్లి వచ్చింది, ఏమైందయ్యా? ఏం లేదు, వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావన్నా? అన్నీ కావాలి, అన్నీ అనుమానాలే, నా మీద అంత అంబనమ్మకం ఉన్నప్పుడు నన్ను ఎందుకు కన్నారు? ఏమేమో మాట్లాడుతుంది. తండ్రికి అర్థం కావట్లేదు అసలుకి. ఒక తండ్రిగా నా కూతుర్ని నేను ఒక మాట అడిగా, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎందుకు వెళ్తున్నావు అని కూడా నేను ఇంకా అల్లా. అలాంటి భావన కూతురుకు వచ్చి వెళ్ళి పడుకొని ఏడుస్తూ ఉంటే ఆ కూతురు దగ్గరికి తల్లిపై, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది? తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు అనేది. అంతే కదా అంటే, ఆయనకెందుకు అంది. ఏమి ఆయనకెందుకు? అప్పుడు తల్లి 3 మాటలు చెప్పింది. ఆయన ఎందుకు అనే స్థితి ఆయనది కాదు. ఆయన మీ నాయన, మా ఆయన ఇంటికి పెద్ద ఆయన. ఆయన కాక ఎవరు అడుగుతారు? ఆయన కాక ఎవరు అడుగుతారు నీ గురించి? నాకు ఆయన, నీకు నాయన, మన ఇంటికి మన ఇద్దరికి పెద్ద ఆయన. ఆయనే లేకపోతే నువ్వు లేవు, నేను లేనమ్మా. ఆ తండ్రి బాధ్యతగా అడిగేదే తప్పు బట్టి అలిగి పొడుకొని మమ్మల్ని సాధించే కూతురుగా మాకొద్దు నువ్వు అని చెప్పేశాడు. ఇవాళ పిల్లలతో తల్లిదండ్రులు ఒక మాట చెబుదామంటే భయమేస్తుంది. ఏం చెప్తే ఏమవుతారో, ఎలా ఫీల్ అవుతారో, ఎలా చిన్నబుచ్చుకుంటారో, ఎక్కడ తప్పు పడతారో, ఎక్కడ వాళ్ళని వాళ్ళు ఏం చేసుకొని జీవితం అంతా బాధపడే సందర్భాలు తెస్తారో అని. పాపం తండ్రి బయలుదేరి హాస్టల్కి వచ్చాడు. కుమారుడికి ఎక్కడో గ్రామంలో వ్యవసాయం చేసి 4 డబ్బులు తీసుకొని ఇచ్చిపోదామని. కుమారుడిని పలకరించి వాళ్ళ అమ్మ వండి ఇచ్చినవన్నీ ఇచ్చాడు. ఆయన సంపాదించిన 4 డబ్బులు ఇచ్చి వెళ్తూ, ఒరే జాగ్రత్త, ఎక్కడ అవసరమో అక్కడ వాడుకో, వృధా చేయి మాకు అన్నాడు. అంతే. నాకు ఇప్పుడు అవసరం లేదులే, తీసుకెళ్ళిపో. నాకు అవసరం లేదులే, తీసుకోపో. నేనేమన్నానా, జస్ట్ జాగ్రత్తగా వాడుకో అన్నాను. అంటే అపార్థంగా భావించడం ప్రతి మాటని. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది నీ కోసం చేస్తున్నావు, కానీ తల్లిదండ్రులు ఇవాళ ఏం చేస్తున్నారో వాళ్ళు మీకోసమే చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావో అది నీ కోసం చేసుకుంటున్నావు, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నాయి మీకోసమే చేస్తున్నారు. ఆలోచించట్లను. సే ట్రై టు థింక్. ఇవాళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఉద్యోగము, ఏదో రావాలి, ఇవన్నీ వస్తాయి. తండ్రి ఇంటికి వచ్చాడు, తల్లి బాగలేదు, పడుకొని ఉంది, కూతురు అక్కడే ఉంది. అలా లెగిసి, నాన్న మంచినీళ్ళు తాగుతావా అన్న ఒక్క మాట కోసం ఈ భూమిపైన ఎంతమంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఇవాళ. వీళ్ళు చదివే చదువులేంటో, వీళ్ళు నేర్చుకున్న సంస్కారాలేంటో అనుక్షణం అహర్నిశం రాత్రి పగలు అనక తనువుని, జీవితాన్ని, ప్రతి క్షణాన్ని వెచ్చించి ఏదో సాధిస్తారని సంపాదించి